డిసెంబర్ 19వ తేదీన మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య. ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా ఏంటంటే గనకనండి ఉప్పుతో ఇలా దిష్టి తీసుకోండి. ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీ దిష్టి అంతా కూడా పోతుందన్నమాట. చాలా వరకు కూడా ఏంటంటే గనక దిష్టి అనేది తగులుతూ ఉంటుంది కదండి. నరదిష్టి అనేది చాలా వరకు కూడా డేంజర్ అండి. కాబట్టి నరదిష్టి పోవాలన్నా, చెడు దిష్టి నుంచి మీరు బయటపడాలన్నా, అలానే కాకుండా నార్మల్గా ఈ దిష్టి దోషాలతో చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. అలా నరదిష్టి ఉన్న వాళ్ళు ఏంటంటే గనక మనం చెప్పాలంటే వాస్తవానికండి ఈ వృధా ఖర్చులు అవుతూ ఉంటాయి. చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. ఆర్థికంగా కూడా బాగా కలిసి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరూ కూడా అండి ఏమీ లేదు, కల్లుప్పు ఉంటుంది కదా, అంటే రాక్ సాల్ట్, రాళ్ళ ఉప్పు, దొడ్డు ఉప్పు, కల్లు ఉప్పు అని పిలుస్తూ ఉంటారు. ఆ ఉప్పు రాళ్ళని తీసుకోండి. ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని తీసుకోండి. అందులో చిటికెడని ఆవాలను కలపండి. అలా కలిపిన తర్వాత ఏంటంటే కనుక అమావాస్య రోజు అంటే డిసెంబర్ 19 శుక్రవారం అమావాస్య వస్తుంది కదా. సాయంత్రం సంధ్యా సమయంలో మీరు ఏంటంటే కనుక చక్కగా గుర్తుపెట్టుకోండి, ఇంటిల్లి పాది కూడా ఏంటంటే కనుక దిష్టి తీసుకోండి. అలా ఉప్పు రాళ్ళ